ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు ఎదురవుతున్న నష్టాలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో అన్నదాతల ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు మామిడికి ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు లాభసాటి నూతన సాగు విధానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎడారి ప్రాంత పంటగా పేరున్న ఖర్జూర సాగును చేపట్టి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న చిత్తూరు రైతుల విజయగాథపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి ఉత్పత్తికి ఎంతో ప్రసిద్ధి. అయితే ఆశించిన మేర గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ నష్టాల నుంచి బయటపడేందుకు సంప్రదాయ మామిడి పంటలకు స్వస్తి చెబుతూ లాభసాటి ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఎడారి ప్రాంతాల్లో సాగయ్యే ఖర్జూర పంటను చేపట్టి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం జీడి, నెల్లూరు, ఎస్ఆర్పురం మండలాల్లో పండుతున్న ఖర్జూర తోటలు జిల్లాలోని తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఎస్ఆర్పురం మండలంలో రైతులు వ్యవసాయంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పెద్ద తయ్యూరు, కొత్తపల్లి మిట్ట, పద్మాపురం గ్రామాలకు చెందిన రైతులు ఎడారి ప్రాంతాల్లో అధికంగా పండే ఖర్జూర పంటను విజయవంతంగా సాగు చేస్తూ మంచి లాభసాటి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం మామిడి తోటలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే గత కొన్నేళ్లుగా మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు, ప్రకృతి వైపరీత్యాలు, దిగుబడి తగ్గడం వంటి సమస్యలతో మామిడి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో దీర్ఘకాలిక లాభాలు అందించే ఖర్జూర సాగుపై అన్నదాతలు దృష్టి సారించారు. 4 వెరైటీలు పెట్టినాను. 4 వెరైటీలు 3 వెరైటీలు కాపు అయిపోయింది. ఇప్పుడు ఉండేది బరీ వెరైటీ మాత్రం ఎల్ఐటి, ఖనిజీ, ఇంకొక వెరైటీ వచ్చి కొంత బ్లాక్గా వస్తుంది. ఇవన్నీ వెరైటీలు చాలా ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి తినేదానికి మంచి ఎనర్జీ ఫుడ్ కాబట్టి ఇది ఐరన్ ఫుడ్. ఎవరికైనా షుగర్ పేషెంట్లు కూడా 2-3 తినచ్చు, ఏం తొందర లేదు. ప్రపంచవ్యాప్తంగా ఖర్జూరంలో 85కు పైగా రకాలున్నప్పటికీ రైతు భాస్కర్ నాయుడు తన తోటలో 6 రకాల ఖర్జూర మొక్కలను పెంచుతూ విజయవంతమైన సాగు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఖర్జూర సాగును ప్రారంభించిన రైతు తానేనని ఆయన గర్వంగా చెబుతున్నారు. ఖర్జూర పంటకు మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉందని, కిలో 200 నుండి 250 వరకు విక్రయిస్తున్నామని రైతు భాస్కర్ నాయుడు తెలిపారు. రుచికరమైన, నాణ్యమైన పండ్లకు మరింత ఎక్కువ ధర లభిస్తుందని ఆయన వెల్లడించారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఈ పంట ద్వారా రైతులు ఎంతో స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఖర్జూర మొక్కలు ఒకసారి నాటితే చాలు, దీర్ఘకాలం పాటు నిరంతర దిగుబడి ఇస్తుంటాయి. పైగా దీనికి సాగునీటి అవసరం చాలా తక్కువగా ఉండటం, తెగుళ్లు మరియు వ్యాధుల బెడద కూడా పరిమితంగానే ఉండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు ఈ నూతన సాగుపై అమితాసక్తి చూపుతున్నారు. ముందడుగు వేసిన రైతు భాస్కర్ నాయుడిని ఆదర్శంగా తీసుకుని జిల్లాలోని మరికొందరు రైతులు సైతం ఇప్పుడు ఖర్జూర సాగు వైపు అడుగులు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో చిత్తూరు జిల్లాలో ఖర్జూర సాగు మరింత విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త ఆలోచనలతో మునుముందుకు వెళ్తే ప్రతికూల పరిస్థితుల్లోనూ వ్యవసాయాన్ని లాభసాటిగా మలుచుకోవచ్చని భాస్కర్ నాయుడి చేతుల్లో నిరూపించి తోటి రైతులకు రోగు మార్గాన్ని చూపుతున్నారు.